హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం తెలంగాణలో ఫేమస్ అండ్ హిస్టారిక్ చర్చెస్ లో ఒకటైన మెదక్ కెథడ్రల్ చర్చ్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. బ్యూటిఫుల్ గోతిక్ స్టైల్ ఆర్కిటెక్చర్, అమేజింగ్ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ తో ఈ చర్చ్ చాలా స్పెషల్. మెదక్ డయాసిస్ ఏషియాలో లార్జెస్ట్ డయాసిస్ లో ఒకటి. సో ఈ బ్యూటిఫుల్ చర్చ్ హిస్టరీ అండ్ స్పెషాలిటీస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. మెదక్ ఏరియాలో అప్పట్లో కరువు పేదరికం ఎక్కువగా ఉన్న టైంలో రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ అనే మిషనరీ ఇక్కడ సర్వీస్ స్టార్ట్ చేశారు. అయిన టైంలోనే ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. 1914 25 డిసెంబర్ క్రిస్మస్ రోజు ఈ చర్చ్ ని స్టార్ట్ చేశారు. ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ గోతిక్ రివైవల్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అసలు ఈ గోతిక్ రివైవల్ అంటే ఏంటి? అప్పట్లో పాత కాలంలో యూరోప్ లోని చర్చెస్ ఇదే స్టైల్లో కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళంట. ఈ గోతిక్ స్టైల్ ప్రత్యేకతలు ఏంటంటే ఇలా ఎత్తైన టవర్స్ ఆల్మోస్ట్ 175 ఫుట్ టాల్ ఉంటదంట. పొడవైన పాయింటెడ్ ఆర్క్స్, చర్చ్ లోపల ఉన్న స్టెయిన్డ్ గ్లాస్ విండోస్, ఎత్తైన సీలింగ్స్, ఇలా బయట నుండి చూస్తే వర్టికల్ గా చాలా ఎత్తుగా కనిపించే ఈ చర్చ్ డిజైన్, ఇవన్నీ గోతిక్ స్టైల్ కన్స్ట్రక్షన్ స్పెషాలిటీస్. మెదక్ చర్చ్ కన్స్ట్రక్షన్ మోడర్న్ బీమ్ స్ట్రక్చర్ తో కాకుండా చర్చ్ పిల్లర్స్ ని మ్యాసివ్ స్టోన్స్ తో కట్ చేసి ఒక షేప్ లా ఫిట్ చేసి కన్స్ట్రక్ట్ చేశారంట. అందుకే 100 ఇయర్స్ వచ్చినా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టిందంట. చర్చ్ లోపల ఉన్న ప్రత్యేకలు చూసేద్దాం రండి. మనకి ఇక్కడ లోపల కనిపిస్తున్న విండోలు నార్మల్ విండోస్ లా కాదు, వీటిని స్టెయిన్డ్ గ్లాసెస్ తో చేశారు. అంటే ఏంటంటే ఇలా చిన్న చిన్న గ్లాస్ పీసెస్ లో జీసస్ యొక్క చరిత్రని చిత్రీకరించి ఆ చిన్న చిన్న గ్లాస్ పీసెస్ తో కంబైన్ చేశారు. ఆ గ్లాస్ మీద సన్లైట్ పడితే బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చర్చ్ లో క్రియేట్ అవుతుంది. మెదక్ చర్చ్ లో ఆల్మోస్ట్ 5000 మెంబర్స్ కూర్చుని సిట్టింగ్ కెపాసిటీ ఉంది. మెదక్ వస్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో ఈ చర్చ్ ఒకటి. ముఖ్యంగా ఈ గోతిక్ రివైవల్ ఆర్కిటెక్చర్ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్.